బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు చక్కగా నడిచాయని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొమ్మరబోయిన నాగార్జున అన్నారు. కానీ నేటి ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని అన్నారు. బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం నల్గొండ పట్టణం శ్రీనగర్ కాలనీలో ఉన్న బీసీ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని బీఆర్ఎస్వి నాయకులు పరిశీలించి సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి విద్యారంగానికి బడ్జెట్లో 14% కేటాయిస్తానని చెప్పి 7% కూడా కేటాయించలేదని విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నప్పటికీ సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే విద్యా సంస్థలు, సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు నడ్డి సైదులు యాదవ్, అనిల్ కుమార్, అరవింద్, పవన్ కుమార్, శివకుమార్, వెంకన్న, సైదులు, నరేష్, రాంబాబు, ఆంజనేయులు, శంకర్ తదితరులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినట్టు నుంచి విద్యారంగాన్ని విస్మరించి మరి ముఖ్యంగా బడవహీన వర్గాల విద్యార్థులు ఉండే సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోకుండా గతంలో 2014 కంటే ముందు ఏ విధంగా పురుగులన్నం నీళ్ళచారుందో అదే పరిస్థితులు తీసుకొచ్చేదానికి ఈ యొక్క ముఖ్యమంత్రి ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే 20 సంవత్సరం అకాడమిక్స్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 20 రోజులు దాటుతుంది. ఇప్పటి వరకు విద్యారంగం పైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించలేదు. మరి సంక్షేమ హాస్టల్లో ఉంటే విద్యార్థులకు ఏం కావాలని చెప్పేసి సోయి లేని ముఖ్యమంత్రి ఉంటే రేవంత్ రెడ్డి విద్యాశాఖ తక్షణమే మేము ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులపైన అధ్యయనం చేసి వాళ్ళకి నిధులు కేటాయించి వాళ్ళకు ఏదైతే నెలలకు వచ్చే సబ్సిడీలు అయితే క్లాస్మేట్ ఛార్జీలు అయితేనేమి, అదేవిధంగా నోట్బుక్స్ అయితేనేమి, వైట్ నోట్స్ అయితేనేమి ఇంతవరకు ఇవ్వలేదంట. మరి వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారు రేవంత్ రెడ్డి గారు? తక్షణమే విద్యారంగం పైన దృష్టి పెట్టి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా మా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వి బడిబాటను తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి బీసీ సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ చూస్తే మెనూలో చూస్తే ఎక్కడ అప్రతిష్టంగా కిచెన్ ఉన్నది, మరి బియ్యం సరిగా లేవు, కూరగాయలు సరిగా లేవు. ఇక్కడ విద్యార్థులు మరి ఏ విధంగా తింటారు, ఏ విధంగా స్పష్టంగా ఉంటారు, ఏ విధంగా చదువుకుంటారని చెప్పేసి మాకే భయమైన పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితి మారాలంటే తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి.